నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలుగు జనతకు వందనం, తెలుగు యువతకు అభివందనం, తెలుగు మమతకు అభినందనం, తెలుగు జాతికి శుభాభివందనం. ఇది అన్న ఎన్టీఆర్ ప్రసంగాల్లో తొలి పలుకు. ఆ పలుకు పెను సంచలనమైంది. తెలుగోడి సత్తాను జగమంతా చాటింది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పేదల దేవుడు ఎన్టీఆర్. 3 అక్షరాల ఆ పేరు తెలుగునాట సుపరిచితం. సినిమా వాళ్ళను చిన్నచూపుతో చూడకండి, ఏదో ఒకరోజు వారు ప్రపంచాన్నే మార్చేయగలరు అని ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా మాటలు నిజం చేస్తూ చలనచిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి పెను సంచలనాలకు తెరతీశారు ఎన్టీఆర్. ఆ మహాపురుషుని శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ యుగ పురుషుని స్మరించుకుంటున్నారు తెలుగు ప్రజలు. తెలుగోడి సత్తాను జగమంతా చాటిన ఒకే ఒక్కడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నవరస నటనా చక్రవర్తి, పేదల దేవుడు, సంక్షేమ సారథి అన్నా ఎన్టీఆర్. సినిమాల్లో రాముడు, కృష్ణుడు, రాజకీయాల్లో జగదేక వీరుడు, పేద ప్రజల కష్టాలను తీర్చిన దేవుడు, సదా స్మరణీయుడు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, దక్షతలతో తెలుగు నేలను సుసంపన్నం చేసిన మహనీయుడు ఎన్టీఆర్. సంక్షేమ రాజ్యాన్ని స్థాపించేందుకు అహర్నిశలు కృషి చేసిన యుగ పురుషుడు. సినీ ప్రియులకు ఎన్టీవోడు, అభాగ్యులకు అన్న, అభిమానులకు అన్నగారు. ఒక్క మాటతో తెలుగు నేలను ఏకం చేసిన ఒకే ఒక్కడు నందమూరి తారక రామారావు. ఆయన పేరే ఓ తారక మంత్రం, పెను సంచలనం. మన మధ్య లేకపోయినా ఆయన స్మరణలో ప్రతి క్షణం తెలుగు నేల పులకరిస్తుంది. అనుక్షణం ఆ మహనీయుడిని స్మరిస్తుంది. అంతలా తెలుగు హృదయాలను కట్టిపడేసిన యుగ పురుషుడి కోసం ఎంత చెప్పినా ఇంకా ఉంటూనే ఉంటుంది. తరగని చరిత్రకు, చెరగని చరితకు ఆయన నిలువెత్తు రూపం. సినిమాలు, రాజకీయాల్లో ఎన్టీఆర్ది ఓ శకం. రాజకీయాల్లో విప్లవాత్మక నిర్ణయాలకు, పెను సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎన్టీఆర్. సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ సమూల మార్పులకు ఆద్యుడు. రాజకీయం అంటే పెత్తందారులు, భూస్వాముల హక్కుగా భావించే రోజుల్లో బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం పరిచయం చేసిన శక్తి ఎన్టీఆర్. ఉత్తర భారతీయులు, ముఖ్యంగా హిందీ వాళ్లు తెలుగు నాయకులను, తెలుగువారిని చులకనగా చూస్తున్నారనే కారణంతో తెలుగోడి ఆత్మాభిమానం చాటాలనే ఏకైక లక్ష్యంతో పార్టీని స్థాపించారు ఎన్టీఆర్. తన పార్టీకి తెలుగుదేశం అని పేరు పెట్టి తెలుగు శక్తి చాటి చెప్పారు. 1982లో టీడీపీని స్థాపించి చైతన్య రథంపై సుమారు 75,000 కిలోమీటర్ల మేర పర్యటించి రాజకీయ సునామీ సృష్టించారు. 1983లో తెలుగు నేలపై మొట్టమొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉమ్మడి ఏపీలో నవశకానికి నాంది పలికారు. కాబట్టి ఆయన ఏమి అధికారం కోసం రాలేదు, డబ్బుల కోసం రాలేదు, కీర్తి కోసం రాలేదు. అవన్నీ మనకు వచ్చేసినాయి. సమాజం పట్ల ఆర్తితో వచ్చాడు. అది మర్చిపోయాం. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అధికారమే ఉండేది. ఉమ్మడి ఏపీలో ఆ పార్టీని ప్రశ్నించే నాయకుడే ఉండేవారు కాదు. జాతీయ స్థాయిలో జనతా పార్టీతో పాటు వామపక్ష పార్టీలు, కొన్ని ప్రాంతీయ పక్షాలు ఉన్నా కాంగ్రెస్ రాజకీయాలు తట్టుకుని నిలదొక్కుకోవడం అంటే పెను సవాలే. కాని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాచికలు పారలేదు. ఎన్టీఆర్ ప్రభంజనం ముందు ఆ పార్టీ నిలువలేదు. 1983లో జరిగిన ఎన్నికల్లో 294 స్థానాల ఉమ్మడి ఏపీ శాసనసభలో 202 స్థానాలు గెలుచుకుని ఎన్టీఆర్ తొలి ప్రభుత్వం కొలువు తీరింది. సినీ నటుడిగా సామాన్యుల జీవితాలపై విస్తృత అవగాహన పెంచుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వారి కష్టాలను తీర్చాలని కంకణం కట్టుకున్నారు. కిలో 2 రూపాయలకే బియ్యం, జనతా వస్త్రాలు వంటి విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుట్టి పేదల సేవకే ప్రభుత్వం ఉన్నదని చాటి చెప్పారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్ తన పాలనా కాలంలో బడుగు, బలహీన వర్గాలకు గృహవసతి కల్పించడంతో పాటు వారి కోసమే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజల సమ్మతితో ఇక్కడ కూర్చున్నాం. ప్రజలకు మంచి చేయటం మా బాధ్యత. మంచి కాదు మీరు చూడండి. ఆ మంచి ఎట్లా చేయాలో చెప్పండి.
దానికి కృషి చేయండి కానీ రాజకీయం అని చెప్పిన మాట మీకు అనవసరం. ఎంత గొప్ప మాట అది. ఇవాళ ప్రతిదానికి రాజకీయము, నాకు ఓట్లు వస్తాయా పోతాయా, నాకు లాభమా నష్టమా తప్ప ప్రజల కోసం చేద్దాము. రాజకీయం కోసం ప్రజలు కాదు, ప్రజల కోసం రాజకీయం. బాధ్యత నేను తీసుకుంటాను, మంచి అయితే చేసేద్దాం, మీరు అనవసరంగా చర్చ పెట్టొద్దని చెప్పని మళ్ళీ మళ్ళీ చెప్పేవారు. రాజకీయాల్లో పెత్తందారీతనం పోవాలని భావించిన ఎన్టీఆర్ తన పార్టీలో బడుగులకు పెద్దపీట వేశారు. యువకులను పిలిచి టికెట్లిచ్చి ఎమ్మెల్యేలుగా గెలిపించారు. అప్పటి వరకు 1-2 సామాజిక వర్గాల వారే పెద్ద పెద్ద పదవులను అలంకరించేవారు. ఎన్టీఆర్ దెబ్బతో మహామహులు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వచ్చింది. వారి స్థానంలో యువకులు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఉన్న నేతల్లో చాలామంది ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చారు. తానొక్కడే కాదు, తనతో పాటు రాజకీయాల్లోకి వచ్చినవారు కూడా స్వచ్ఛంగా ఉండాలని అనుకునేవారు ఎన్టీఆర్. అవినీతికి పాల్పడుతున్నారనే ఉద్దేశంతో తన మంత్రివర్గ సహచరుడిని ఏసీబీకి పట్టించిన చరిత్ర ఆయనది. ఈ ఒక్క ఉదాహరణతో ఎన్టీఆర్ జీవితంలో నీతి, నిజాయితీకి ఎంత విలువ ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. నీతి, నిజాయితీ, నిర్భీతికి నిలువెత్తు రూపం ఎన్టీఆర్. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేసిన ఆయనపై ఎప్పుడూ కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. అధికార దర్పానికి పూర్తిగా దూరం ఉండే ఎన్టీఆర్ కేవలం ₹1 వేతనం తీసుకునే సీఎంగా చరిత్రకెక్కారు. పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని ఆటోపై సెక్రటేరియట్కు వచ్చేంత సింప్లిసిటీ ఎన్టీఆర్కే సాధ్యం. నీతి, నిజాయితీ, నిర్భీతికి నిలువెత్తు రూపం, అధికార దర్పం చూపించని గొప్ప వ్యక్తిత్వం, ₹1 వేతనం తీసుకున్న ఏకైక సీఎం. ప్రజలు తనకెంతో ఇచ్చారని, తాను కూడా ప్రజలకు ఏదో చెయ్యాలనే అనుక్షణం పరితపించే వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం. సీఎంగా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న ఎన్టీఆర్ నడవడిక కూడా అంతే సంచలనం సృష్టించేది. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, దేవుడి మాన్యాలకు పన్నులు రద్దు, బీసీలకు రాజకీయాల్లో రిజర్వేషన్లు, సంపూర్ణ మద్య నిషేధం, ఇలా ఒక్కటేమిటి, ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలు చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి. తన విలక్షణ వ్యక్తిత్వంతో ప్రజలను ఆకట్టుకున్న ఎన్టీఆర్లో ఓ మొండి ఘటం కూడా ఉంది. ఆయన ఏ నిర్ణయమైనా తీసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూసేవారు కాదు. 1989లో ఎన్టీఆర్ సీఎంగా ఉండగా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టకముందే పత్రికల్లో ఆ సమాచారం రావడంతో మొత్తం మంత్రివర్గంతో రాజీనామా చేయించిన ధీశాలి ఆయన. ఎవరు ఏమనుకుంటారో అనే సంకోచం అస్సలు ఉండేది కాదు. ఎవరు ఏమనుకున్నా ప్రజలకు మేలు చేసేది అయితే ఓకే చెప్పడమే ఎన్టీఆర్కు తెలుసు. ఎన్టీఆర్ సీఎంగా ఉండగానే మహిళలపై వేధింపులకు సంబంధించి అప్పటి బీజేపీ నేత విద్యాసాగర్ రావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లుకు మద్దతు పలికారు. ఇలా మహిళల పక్షపాతిగా నిరూపించుకున్న ఎన్టీఆర్ దేశ చరిత్రలో తొలి ప్రైవేటు బిల్లుకు చట్టరూపం తెచ్చిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు. జరిగిందనుకుంటే శిక్ష పడాలి, కొంచెం ఒక ధర్మం, న్యాయం, తప్పు జరిగితే శిక్ష అని చెప్పిన బలంగా ఉన్నా తప్ప ఆయనకి మామూలు రాజకీయము, అందరినీ సమర్థించుకుపోవటం, ప్రజలను సమర్థించుకుపోయేవాడు, అన్ని వర్గాలను సమర్థించుకుపోయేవాడు. కానీ అధికారంలో సమర్థించుకుపోవటం అది లేదు. ఆయన ఎప్పుడు నిక్కచ్చుకో మాట చెప్పేవారు. జయప్రకాష్ గారు మంచో చెడో ప్రజలు బాధ్యతను కట్టబెట్టారు. విప్లవాత్మక ఆలోచనలకు, సంచలన నిర్ణయాలకు మారుపేరుగా నిలిచిన ఎన్టీఆర్ హయాంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. రాజకీయాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆరే. స్థానిక సంస్థల్లో యువకులు, బీసీల ప్రాతినిధ్యం పెరిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. దిగువ స్థాయి నుంచి నాయకత్వం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదవులకు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టి ఎందరో యువకులను రాజకీయాల్లోకి తెచ్చారు ఎన్టీఆర్. ఉమ్మడి ఏపీలో తొలిసారిగా 7 బీసీ నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నిక కావడం ఎన్టీఆర్ పుణ్యమే. అంతేకాదు, అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలని ఆశించిన ఎన్టీఆర్ క్రమశిక్షణ విషయంలోనూ అంతే కఠినంగా ఉండేవారు. గ్రామ,
మండల స్థాయిలో పార్టీ కమిటీలు వేసి పార్టీలోనూ అంతర్గత ప్రజాస్వామ్యం పెరిగేలా కృషి చేశారు. ఎవరైనా కట్టు తప్పితే వెంటనే పార్టీ నుంచి తప్పించేవారు. క్రమశిక్షణ లేని వారిని ఏమాత్రం క్షమించేవారు కాదు ఎన్టీఆర్. 3 సార్లు సీఎంగా పనిచేసినా ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతోంది. గారు అధికారం ఉన్నా లేకపోయినా, ఆయన అధికారం పోయిన నాడు మర్నాడు పొద్దున్నే మేము వీడ్కోలు చెప్పడం కోసం వెళ్ళాం. నిజంగా ఆయన అధికారం పోయిన సందర్భాన్ని బట్టి చాలా బాధతో ఉండటం సహజం ఎవరికైనా సరే. ఆయన పొద్దున్నే మరి ఎన్ని గంటలు వచ్చారో తెలియదు, 4:30 కల్లా ఆయన కూర్చున్నారు ఆఫీసులో. ఆయన మామూలుగా చలాకీగా మాట్లాడారు. ఏ రకమైనటువంటి విషాదాన్ని తాగులేదు. అధికారం ఉందా లేదా అని చెప్పనేది ముఖ్యం కానే కాదు. ఒక మనిషికి అధికారం భూషణం అయితే ఆ మనిషి నిరర్ధకుడు. తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఏపీలో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా పనిచేసిన కాంగ్రెసేతర పార్టీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యేందుకు విశేష కృషి చేశారు. ఇప్పుడంటే కూటమి రాజకీయాలు కీలకంగా మారాయి. కానీ 2.5 దశాబ్దాల క్రితమే కూటమి రాజకీయాలు సృష్టించి ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కారణమయ్యారు ఎన్టీఆర్. 1989లో ఎన్టీఆర్ సారథ్యంలోని నేషనల్ ఫ్రంట్ కూటమి అధికారం చేపట్టింది. ప్రధానిగా పనిచేసే ఛాన్స్ వచ్చినా వద్దనుకున్న ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ని ప్రధానిని చేసి తాను మాత్రం తెలుగువారి సేవకే పరిమితమయ్యారు. 1985లో మాజీ ప్రధాని ఇందిరా హత్యానంతరం చెలరేగిన అల్లర్లు, సానుభూతి పవనాలను తట్టుకుని 35 మంది ఎంపీలను గెలిపించుకున్నారు ఎన్టీఆర్. ఆ సమయంలో దేశవ్యాప్తంగా మిగిలిన పార్టీలన్నీ అడ్రస్ గల్లంతైతే లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది టీడీపీ. ఇలా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషించిన ఏకైక పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది టీడీపీ. ఇది ఎన్టీఆర్ గొప్పతనం, రాజకీయ చతురత వల్లే సాధ్యమైందని ఇప్పటికీ చెప్పుకుంటారు. భారతదేశ రాజకీయ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కీలకమైన ఘట్టానికి ఆయన నాంది పలికిన మనిషి. ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయడం కానీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం కానీ, ఆనాడు ఇవాళ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి కేవలం దేశంలో 2 సీట్లు ఉంటే దానిలో ఒక సీటు మన హనుమకొండ నుంచి జంగారెడ్డి గారు బీజేపీ తరఫున, ఎన్టీ రామారావు గారు చాలా వల్ల వచ్చింది. ఆనాడు బీజేపీకి 2 సీట్లు లోక్సభలో ఉంటే 35 సీట్లు ఎన్టీ రామారావు గారు ఒక్కరే సాధించి మరి దేశంలో ఆనాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వానికి ఏకైక ప్రతిపక్షంగా వ్యవహరించారు. రాజకీయాల్లో అహర్నిశలు పేదల సంక్షేమం కోసం పనిచేసిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎన్నోసార్లు తన సేవా నిరతిని చాటుకున్నారు. రాయలసీమ కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు సహచర నటులతో కలిసి జోలి పట్టుకుని తిరిగిన ఎన్టీఆర్ ఆ తర్వాత దివిసీమ ఉప్పెన సమయంలో అభాగ్యులను ఆదుకునేందుకు స్వయంగా నడుం బిగించారు. సినీ రంగ పెద్దలతో రాష్ట్రమంతా తిరిగి 10 లక్షల రూపాయలను సేకరించారు. చైనా యుద్ధ సమయంలో కూడా విరాళాలు సేకరించి ఆర్మీకి బాసటగా నిలిచి దేశభక్తిని చాటుకున్నారు ఎన్టీఆర్. సినీ నటుడిగా మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయనను మిత్రులు, సన్నిహితులు వద్దని వారించినా వినలేదు. 300కు పైగా చిత్రాల్లో నటించి సాంఘిక, పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా వెండితెర ఇలవేల్పుగా కీర్తి గడించారు. ఇప్పటికీ తెలుగు సినీ పరిశ్రమలో ఆయన మకుటం లేని మహారాజే. సామాన్యుడిగా మొదలై అసామాన్యుడిగా నిలిచి గెలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. జనం సమస్యలను తీర్చేందుకు తాను ప్రేమించిన నట జీవితాన్ని కూడా త్యాగం చేసిన వ్యక్తి. తెలుగు జాతి బతుకున్నంత కాలం, తెలుగు భాష పలికినంత కాలం గుర్తుండిపోయే వ్యక్తి, గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి ఎన్టీఆర్. సినిమాల ద్వారా సామాజిక సేవ చేయొచ్చని, సమాజంలో మార్పు తీసుకురావచ్చని నిరూపించిన శక్తి కూడా ఎన్టీఆరే. జనం కోసం నట జీవితం త్యాగం చేసిన మహాపురుషుడు. తెలుగు జాతి ఉన్నంతవరకు గుర్తుండే మహామనిషి. సినిమాల ద్వారా సమాజంలో మార్పు తీసుకువచ్చిన మహాసంస్కర్త. మన దేశం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఎన్టీఆర్ చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేశారు. పౌరాణిక, సాంఘిక కథాంశాలలో
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్టీఆర్. తెలుగులో ₹1,00,00,000 కలెక్షన్ వసూలు చేసిన మొదటి సినిమా ఎన్టీఆర్దే. 4 గంటల సుదీర్ఘ చిత్రాలను కూడా ప్రేక్షకులు కళ్ళార్పకుండా చూసేవారంటే అది ఎన్టీఆర్ మాయ. ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయమే కాదు, తాను నటించి నిర్మించిన దానవీర శూరకర్ణ సినిమాలో కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు పాత్రలను పోషించిన ఎన్టీఆర్ ఆ సినిమాకు డైరెక్టర్గా పనిచేసి 4 పాత్రలను సమర్థవంతంగా పోషించారు. కర్ణుడి పాత్రకు ప్రాణం పోసి కర్ణుడిలో కరుణామయుడు ఉన్నాడని చాటి చెప్పారు ఎన్టీఆర్. దుర్యోధనుడి పాత్రతో డ్యూయెట్ పాడించిన ఘనత కూడా ఎన్టీఆర్దే. ఇక కృష్ణుడంటే ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. ఆయన నట జీవితంలో సుమారు 33 సార్లు కృష్ణుడి పాత్రలో నటించారు. దానవీర శూరకర్ణ సినిమాలో కృష్ణుడి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావును కోరితే ఎన్టీఆర్ ముందు వేరే ఏ నటుడు కృష్ణుడి పాత్రకు న్యాయం చెయ్యలేరని, కృష్ణుడి పాత్రకు ఎన్టీఆర్ ఒక్కరే సరితూగుతారని చెప్పేశారు అక్కినేని. ఒక పాత్రను ఒకే వ్యక్తి నటించడం గొప్పేమీ కాదు, కాని ఆ పాత్రకు తగ్గట్టు ఎప్పుడు చూసినా అదే ఆహార్యంతో మెప్పించడమే గొప్ప. అది ఎన్టీఆర్ ఒక్కరికే చెల్లింది. దశాబ్ద కాలం పాటు ఒకే దేహదారుఢ్యం కొనసాగించి కృష్ణుడు అంటే ఎన్టీఆర్ ఒక్కరే గుర్తుకు వచ్చేలా చేశారు. అంతేకాదు, తమిళ సినిమాలకు ఎన్టీఆర్ ఒక్కరే కృష్ణుడు. చివరికి కృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపం మాత్రమే గుర్తుకు వచ్చేలా ప్రేక్షకుల మనసుపై ముద్ర వేసిన నట చక్రవర్తి ఆయన. పౌరాణిక పాత్రలే కాదు, సాంఘిక చిత్రాల్లో కూడా ఎన్టీఆర్ది ప్రత్యేక స్థానమే. పెళ్లి చేసి చూడు, బడిపంతులు, కన్యాశుల్కం, రాముడు భీముడు, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, తల్లా పెళ్ళామా, తాతమ్మ కళ, ఇలా ఒక్కటేమిటి, ఆయన నటించిన చిత్రాలు సోషల్ పాఠాలే. అప్పటి పరిస్థితులు, సామాజిక రుగ్మతలు కళ్లకు కట్టేలా నటించి జనం మదిలో నిలిచిపోయారు ఎన్టీఆర్. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత కూడా నటనపై మమకారం వదులుకోలేదు. రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేసి 1989లో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాత మేజర్ చంద్రకాంత్ సినిమాలో నటించారు ఎన్టీఆర్. ఆ సినిమాలో అవినీతిపై దండెత్తిన ఆర్మీ మేజర్గా నటించిన ఆయన అప్పటి సర్కార్ విధానాలను ఎండగట్టారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించి అప్పటి అధికార పక్షానికి కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా చేశారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించేవారు. బ్రహ్మముహూర్త కాలంలోనే నిద్రలేచి వ్యాయామం చేయడంతో పాటు సూర్యోదయానికి ముందే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకునేవారు ఎన్టీఆర్. పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అంతే క్రమశిక్షణతో ఉండాలని కోరుకునేవారు. అవినీతి అంటే ఆమడ దూరం పెట్టేవారు. తన హయాంలో పార్టీ నాయకులపై ఆరోపణలు వస్తే నిక్కచ్చిగా నిలదీసేవారు. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే ఎంతమాత్రం క్షమించేవారు కాదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కోరుకునే ఎన్టీఆర్ తన పాలనా కాలంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 200 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఎన్టీఆర్ హయాంలోనే ఎస్సీ, బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. పేదల పిల్లలు కూడా హాయిగా చదువుకునే అవకాశం ఎన్టీఆర్ కాలం నుంచే మొదలైంది. అంతేకాదు, విజయవాడలో ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయం, తిరుపతిలో మహిళా విశ్వవిద్యాలయం వంటి ప్రఖ్యాత సంస్థలన్నీ ఎన్టీఆర్ హయాంలోనే ప్రాణం పోసుకున్నాయి. ఇవే కాదు, ఎన్టీఆర్ కోసం చెప్పాలంటే ఓ చరిత్ర పాఠం తిరగేసినట్లే.